అక్క నీ పేరేం పేరు? రాధ గారు. మీ పేరేం పేరు అక్క? కవిత అక్క, రాధ అక్క. మీ పేరు సార్? అన్న భాస్కర్. ఏమవుతాడు మీకు? మీ ఆయన. అక్క బావ ఇద్దరు, ఆ బావ ఆ అక్క. అక్కలు ఇప్పుడు మనము సార్కు రేవంత్ సార్కు ఓటేసినాము, మంచిదే వచ్చిండు. సో మరి ఫ్రీ బస్ పాస్ ఇచ్చిండు, బస్ ఎక్కి వచ్చిర్రు ఆధార్ కార్డు పట్టుకొని. ఇక్కడికి వచ్చినాక మరి ఫ్రీ కాదు కదా అసలు, ఇంకా ఎక్కడో ఇంకో అది సూడు కామడతాం, సుక్కలు కాదు సూర్యుడు. అంతేనా అక్క? మీ పేరు? ఇంకో చూడు అక్క ఎట్లా పోతాను, ఎట్లా పట్టుకొని పోతాను పాపం. సో మీరు ఏం చెప్తారమ్మా మన రేవంత్ రెడ్డి సార్కి? చెప్పమ్మా. మళ్ళా అడవి ముద్దు బిడ్డ రేవంత్ అన్న, ఈ ఒక్క హెల్ప్ చేయన్నా. ఈ దేవుని చూడాలంటే మాకు ఎంతో కష్టంగా ఉందన్న. ఒక్క హెల్ప్ చేసి మమ్మల్ని కూడా దేవుని కాడ క్షేమంగా తీసుకుపోయి దర్శనం చేసుకుంటా దీవించన్నా. ఉన్నారన్న అమ్మా చెప్పండి అమ్మా. మెట్లు వేపిస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నంత వరకు స్వామికి మేలు చేయాలని, ఆ స్వామిని ఎలవేళ ఈ జనం కొలుస్తున్నారు కాబట్టి స్వామికి మెట్లు ఏర్పాటు చేస్తారని రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు రేవంత్ రెడ్డి సార్. ఓకే, నువ్వు ఒకసారి పట్టుకో అయ్యా, నేను మాట్లాడతా. అమ్మా నమస్కారం రేవంత్ రెడ్డి సారు. సో ఈయన ఒక్కని కాదు, ఇలా అటు ఒకసారి చూపించండి వీడియో ఎట్లున్నదో. ఒక్కసారి చూడండి. లింగమయ్య స్వామి, లింగమయ్య స్వామి వస్తున్నాం వస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి సార్ కూడా దయచేసి రండి. వీడికి వస్తే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, మా పెద్ద అమ్మలు అందరూ ఫ్రీ బస్ ఎక్కి వచ్చిర్రు, కానట్లేదు. మీరు ఇచ్చిర్రు మంచిదే, కానీ మేము లక్షలాది మందిగా ఎక్కడో అక్కడి నుంచి 4 కిలోమీటర్ దూరం ఉంది. ఇది 100 కిలోమీటర్ల దూరం నుంచి మేము వచ్చినాం ఇక్కడికి, కానీ 4 కిలోమీటర్లు నడవలేకపోతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి సారు కొంచెం దయచేసి మా మీద దయ ఉంచి లింగయ్య స్వామి మరి ఆయన కరుణించాలి. ఆయనే వచ్చి ఇమీడియట్ గా దీనికి ఏదైతే మెట్లు శాంక్షన్ చేస్తే, మేము అడిగేది మాకు భవంతులు అడగట్లేదు, మాకు ఏసీ బిల్డింగ్లు అడగట్లేదు, మేము అడిగేది మాత్రం మాకు మెట్లే కావాలని అడుగుతున్నాం. అయ్యా వచ్చే సంవత్సరం వరకు మెట్లు ఎత్తే మేము మాతో పాటు అందరికి ఇక్కడ లింగమయ్య స్వామి ఉన్నారని చెప్పుకుంటాము. సో మీరు కూడా మీరు రేపు పొద్దుగాలకు వచ్చినా కానీ మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ధన్యవాదాలు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. దర్శనం జరిగిందా సార్? చూడు దేవుడు యాదికొచ్చి అంగో చూడండి, ఇంకో దేవుడు యాదికి వచ్చి అంటున్నాడు. ఈ దేవుడు యాది కాదు, రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి యాదికి వచ్చారని చెప్పి చెప్తున్నాను మీ అందరి పూర్వకంగా. ధన్యవాదాలు. సైన్ ఆఫ్ నవీన్ కుమార్, మోటివేషనల్ స్పీకర్. ఓకేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ.